మీ వీడియో ఎంత మంచిగా ఉన్నా, మీరు ఎంత మంచి వాయిస్ ఓవర్ ఇచ్చినా, బెస్ట్ ఎడిటింగ్ చేసినా సరే మీ వీడియోకి వ్యూస్ రావడం లేదా? రీజన్ మీ కంటెంట్ కాదు, దానికి కారణం మీ థంబ్నెయిల్. 90% యూట్యూబర్స్ ఈ ఒక్క మిస్టేక్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎంత మంచి కంటెంట్ చేసినా వాళ్ళ వీడియోస్ ఫ్లాప్ అవుతున్నాయి. ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు, నా అన్వేషణ, విఆర్ రాజా, ఇంకా చాలా మంది. వీళ్ళ కంటెంట్ తో పాటు వీళ్ళ థంబ్నెయిల్స్ కూడా బెస్ట్ గా ఉంటాయి కాబట్టి వీళ్ళ వీడియోస్ కి లాక్స్ లో వ్యూస్ వస్తాయి. నేను ఈ వీడియోలో వీళ్ళలాంటి థంబ్నెయిల్స్ ఎలా డిజైన్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసారంటే మీరు కూడా ఇలాంటి థంబ్నెయిల్స్ ఈజీగా చేసుకుంటారు. ఆ తర్వాత వ్యూవర్స్ మీ వీడియోని ఇగ్నోర్ చేయడం ఇంపాసిబుల్. ఇక మొదలెడదామా? థంబ్నెయిల్ క్రియేట్ చేయడానికి మనం పిక్సెల్ ల్యాబ్ అనే ఒక యాప్ ఉంటుంది, దాన్ని యూజ్ చేద్దాం. ప్లే స్టోర్ లో ఈజీగా దొరికేస్తుంది, ఇన్స్టాల్ చేసుకోండి. అలాగే మనకు థంబ్నెయిల్ లో ఉపయోగపడే మెటీరియల్స్ కలెక్ట్ చేసుకోవడానికి పింటరెస్ట్ అనే యాప్ ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. మనం ఇప్పుడు అన్వేషణ ఈ థంబ్నెయిల్ ని రీడిజైన్ చేద్దాం. ఈ థంబ్నెయిల్ లో ఉన్న బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్, మనీ పిఎన్జెస్ అన్ని మనకు పింటరెస్ట్ యాప్ లో దొరికేస్తాయి. ఇప్పుడు మనం రీడిజైన్ చేస్తున్నాం కాబట్టి మనకు అన్ని విడివిడిగా కావాలి. ఫస్ట్ అన్వేషణ ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేద్దాం. దానికోసం మీరు గూగుల్లోకి వెళ్ళి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసుకోండి. దాన్ని ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీ గ్యాలరీ ఓపెన్ అవుతుంది. దాంట్లో మీకు కావాల్సిన ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. అది కొన్ని సెకండ్స్ లోనే మీ ఫోటో ఒక బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి మీకు ఇచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అని చూపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి ఫ్రీ అని క్లిక్ చేసుకుంటే మీ ఫోటో అనేది డౌన్లోడ్ అయిపోతుంది. మీరు ఏ ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలన్నా సేమ్ ఇదే ప్రాసెస్ మీరు చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ థంబ్నెయిల్ కోసం నెక్స్ట్ వాడబోయే వాటిని కూడా ఇలాగే చేసుకున్నాను, ఎందుకంటే నేను మళ్ళీ ప్రతిదీ రిమూవ్ చేసేది చూపిస్తే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి నేను ముందే చెప్పేస్తున్నా. ఆల్రెడీ నేను అన్నిటి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి పెట్టుకున్నా. నెక్స్ట్ మనకు కావాల్సింది ఈ థంబ్నెయిల్ లో ఈ మూలకి లెఫ్ట్ సైడ్ లో ఉంది కదా ఒక మనీ సంచి, దాన్ని మనం డౌన్లోడ్ చేసుకుందాం. దానికోసం మనం ఇందాకే ఇన్స్టాల్ చేసుకున్నాం కదా పింటరెస్ట్ యాప్, దాన్ని ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ సెర్చ్ లోకి వెళ్ళి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, మనీ బ్యాగ్ పిఎన్జీ కదా, అక్కడ మనీ బ్యాగ్ పిఎన్జీ ట్రాన్స్పరెంట్ అని కొడితే ఇక్కడ వచ్చేస్తాయి. ఇక్కడ మనకు నచ్చినది సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ 3 డాట్ ని క్లిక్ చేస్తే డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. దాని తర్వాత మనకు కావాల్సింది ఈ థంబ్నెయిల్ లో వెనకాల బ్యాక్గ్రౌండ్ లో యూట్యూబ్ స్టూడియో టైప్ ఫోటో ఒకటి ఉంది, అది మనం డౌన్లోడ్ చేసుకుందాం. సేమ్ మళ్ళీ అదే యాప్ లోకి వెళ్ళి యూట్యూబ్ స్టూడియో బ్యాక్గ్రౌండ్ అని కొడితే మీకు బ్యాక్గ్రౌండ్స్ చాలా వచ్చేస్తాయి. అందులో మీరు వెతికి మీకు కావాల్సినటువంటి బ్యాక్గ్రౌండ్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నాకు ఆ ఫోటోకి సిమిలర్ గా ఈ బ్యాక్గ్రౌండ్ అనిపిస్తుంది, నేను దీన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నా. మీకు వేరే ఎటువంటి ఫోటో కావాలన్నా దీంట్లోకి వచ్చి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను థంబ్నెయిల్ కి కావాల్సినవన్నీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా. ఇక పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటది. ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, ఇక్కడ పైన పెన్సిల్ పక్కకి డిలీట్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని నొక్కితే డిలీట్ అయిపోతుంది. అసలు ఎక్కువ ఏం టెన్షన్ పడకండి. ఇక్కడ డౌన్ సైడ్ లో కింద 5 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, అవి మీరు ఇంపోర్ట్ చేసిన ప్రతి ఫోటోకైనా టెక్స్ట్ కైనా వాటి ఎలిమెంట్స్ చేంజ్ చేసుకోవడానికి మొత్తం ఇక్కడనే ఉంటాయి. ఇక్కడ పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, వాటిని క్లిక్ చేసి ఇమేజ్ సైజ్ క్లిక్ చేసి ఇక్కడ కస్టమ్ దగ్గర క్లిక్ చేస్తే యూట్యూబ్ థంబ్నెయిల్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే చేసుకోండి. యూట్యూబ్ థంబ్నెయిల్ సైజ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ పైన లెఫ్ట్ సైడ్ లో ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ అని ఉంటుంది కదా, అది ఓపెన్ చేస్తే మీ గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనకు కావాల్సింది ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ ఇంపోర్ట్ చేసుకుందాం. ఇందాక గ్యాలరీ ఓపెన్ చేసుకున్నాం కదా, అందులోంచి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ని ఇంపోర్ట్ చేసుకుందాం. దానికి సైజ్ కరెక్ట్ సరిపోయేటట్టు ఎక్స్పాండ్ చేసుకుందాం. కానీ మీరు గమనిస్తే ఈ థంబ్నెయిల్ లో బ్యాక్గ్రౌండ్ అనేది అంత క్లారిటీగా లేదు, డిమ్ముగా ఉంది కదా, దానికోసం మీరు ఈ ఫోటోని ఒపాసిటీ తక్కువ చేసినా సరిపోతుంది, కాకపోతే అది కొంచెం మంచిగా అనిపించదు. అందుకే ఇక్కడ పైన రైట్ సైడ్ లో ప్లస్ ఐకాన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే ఫ్రమ్ గ్యాలరీ అనే దానిపైన షేప్స్ అని ఉంటాయి, ఆ షేప్స్ ని క్లిక్ చేస్తే ఇలా ఒక షేప్ వస్తుంది, దాన్ని పెద్దగా చేసుకోండి, స్క్రీన్ మొత్తాన్ని చేసుకోండి. ఇప్పుడు మనం దీని కలర్ చేంజ్ చేయాలి. ఇక్కడ కింద ఉన్న 5 వాటిలో 3వ దాన్ని నొక్కితే ఇక్కడ కలర్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ బ్లాక్ కలర్ ని సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనం దీని ఒపాసిటీని తక్కువ చేసుకుందాం, ఎంత ఒక 70 పెట్టుకుందాం. 70 ఓకే. ఇప్పుడు మనకు నెక్స్ట్ కావాల్సింది అన్వేషణ ఫోటో. దానికోసం గ్యాలరీలోకి వెళ్ళి అన్వేషణ ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో సెలెక్ట్ చేసుకొని క్రాప్ చేసుకొని ఇక్కడ పెద్దగా చేసి సెట్ చేసుకుందాం. ఓకే, ఇంత ఓకే. ఇప్పుడు మనకు నెక్స్ట్ కావాల్సింది అన్వేషణ వెనకాల ఉండే మనీ, అది కూడా మనం డౌన్లోడ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి పెట్టుకున్నాం, దాన్ని యాడ్ చేసుకుందాం. మీరు ఒకటి చూస్తే మనీ వెనకాల రావాలి కదా, ఇప్పుడు మనీ ముందు వస్తుంది కదా, దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పైన రైట్ సైడ్ లో 3 డాట్స్ కింద ఒక ఆప్షన్ ఉంది కదా, దాన్ని నొక్కితే ఇలా కనిపిస్తుంది. ఇక్కడ చుక్కల్లాగా కనిపిస్తున్నాయి కదా, వాటిని పట్టుకొని కిందికి డ్రాగ్ చేశారంటే అది ఇప్పుడు అన్వేషణ ఫోటో వెనకాలకి వెళ్ళిపోతుంది. మీరు ఒకవేళ ఏ ఫోటోని వెనకాలకు పంపించాలనుకున్నా ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. మీరు ఇంకోటి ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు సెట్ చేసుకున్న ఫోటో
ఫోటో కరెక్ట్ పొజిషన్ లో ఉందని మీకు అనిపిస్తే దాన్ని లాక్ చేసుకోండి. సేమ్ మీరు ఇంతకు ముందు వెళ్ళిన దాంట్లోకి వెళ్తే ఇక్కడ లాక్ అని కనిపిస్తుంది. లాక్ చేసుకున్నారంటే ఇప్పుడు మీరు వేరే ఫోటోని కదిలిస్తున్నప్పుడు ఆ ఫోటో కదలదనమాట. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఏ ఫోటో మీకు కరెక్ట్ సెట్ అయిందని మీకు అనిపిస్తే దాన్ని లాక్ చేసేసుకోండి. ఈ మనీ పిఎన్జీ ని కూడా కొంచెం కరెక్ట్ గా సెట్ చేసుకొని లాక్ చేసుకుందాం. ఓకే, నేను లాక్ చేసేసుకున్నా. నెక్స్ట్ మనం మనీ సంచిని ఇంపోర్ట్ చేసుకుందాం. ఈ మనీ సంచి ఉంది కదా, దాన్ని ఇంపోర్ట్ చేసుకుందాం. కొంచెం సైజ్ అంతా చిన్నగా చేసుకొని కరెక్ట్ సెట్ చేసుకొని ఇక లెఫ్ట్ సైడ్ లో కింద ఇక్కడ సెట్ చేసుకుందాం. ఓకేనా? అలాగే దీనికి కొంచెం ఒపాసిటీ కొంచెం తక్కువ చేసుకుందాం, ఎందుకంటే దాంట్లో కలిసిపోయినట్టు ఉంటుంది బ్యాక్గ్రౌండ్ లో. ఇంత ఓకేనా? ఇంత ఓకే. ఇప్పుడు మెయిన్ ఏముంది, టెక్స్ట్ అనమాట. ఇప్పుడు మనం టెక్స్ట్ ని యాడ్ చేద్దాం. టెక్స్ట్ యాడ్ చేయడానికి ఇక్కడ కింద సెకండ్ ఆప్షన్ ఏ అని కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారంటే ఇక్కడ కొంచెం దానిపైనే టెక్స్ట్ అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు టెక్స్ట్ యాడ్ అయిపోతుంది అనమాట అక్కడ పైన. ఇప్పుడు మనం దీన్ని ఎడిటింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఎడిట్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే అక్కడ పైన టెక్స్ట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మొత్తం దీన్ని ఎరేజ్ చేసుకొని మీకు కావాల్సిన దాన్ని రాసుకోండి. మనకు థంబ్నెయిల్ లో ఏముంది, యూట్యూబ్ లో అనే పదం ఉంది. యూట్యూబ్ లో అనే పదాన్ని మనం టైప్ చేసుకుందాం. టెక్స్ట్ లోకి వచ్చి యూట్యూబ్ లో అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని యూట్యూబ్ లో. ఓకే, ఇప్పుడు మనం దీని ఫాంట్ చేంజ్ చేయాలి. ఇక్కడ ఏ లోనే కింద ఏబి అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేస్తే ఫాంట్స్ ఓపెన్ అవుతాయి, డిఫాల్ట్ గా ఉన్న ఫాంట్స్. అందులో మీరు ఒక్కొక్క ఫాంట్ ని క్లిక్ చేసి చెక్ చేసుకోండి ఏదైతే మీకు బాగుంటుంది అనిపిస్తుందో. నా దగ్గర ఇక్కడ వేరే ఫాంట్ ఒకటి ఉంది, నేను దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇప్పుడు మనం ఈ ఫాంట్ కలర్ చేంజ్ చేయాలి. కలర్ చేంజ్ చేయడానికి కిందనే కలర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి కలర్ చేంజ్ చేసుకోండి. ఈ మెయిన్ థంబ్నెయిల్ లో ఫాంట్ ఎల్లో కలర్ ఉంది కాబట్టి నేను ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకున్నా. దాని తర్వాత కొంచెం సైజ్ కూడా కొంచెం చెక్ చేసుకొని సైజు కొంచెం పెంచుకొని పెట్టుకుందాం. ఇంత ఓకే. మీరు ఏం చేశారంటే డైరెక్ట్ దాన్ని పట్టుకొని అనకుండా ఇక్కడ పొజిషన్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఇలా పొజిషన్స్ మీరు కొంచెం కొంచెంగా సెట్ చేసుకోవచ్చు. ఇది ఓకే. ఇప్పుడు కింద ఏముంది, డబ్బులు అనేది ఉంది. ఇప్పుడు మనం డబ్బులు అనే టెక్స్ట్ యాడ్ చేసుకుందాం. దానికోసం ఎక్కువ ఏం చేయకండి, ఇక్కడ కింద కాపీ అనే ఆప్షన్ ఉంటుంది, అది ఓపెన్ చేశారంటే ఇప్పుడు అదే టెక్స్ట్ డూప్లికేట్ అవుతుంది. ఇప్పుడు దాన్ని క్లిక్ చేసుకొని జస్ట్ ఎడిటింగ్ చేసుకోండి. డబ్బులు అనేది డబ్బులు. ఓకే, దీన్ని తీసుకున్న తర్వాత దీని సైజు కొంచెం పెంచుకుందాం, ఎందుకంటే దాంట్లో కొంచెం పెద్దగా ఉంది కదా. సైజు కొంచెం పెంచుకొని సరిగ్గా సెట్ చేసుకొని ఇప్పుడు దీనికి కలర్ చేంజ్ చేయాలి. కలర్ లోకి వెళ్ళి ఏ కలర్ ఉంది, వైట్ కలర్ టైప్ ఒకటి ఉంది, వైట్ కలర్ లేకపోతే వైట్ కలర్ వేసేద్దాం, వైట్ కలర్. ఓకే, నాకు ఎందుకో కొంచెం దీని సైజు కొంచెం చిన్నగా అయినట్టు అనిపిస్తుంది, కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేసుకుందాం, 170 పెట్టుకుందాం. ఓకే, 170. కొంచెం పొజిషన్ కూడా సెట్ చేసుకొని పెట్టుకొని కొంచెం రొటేషన్ చేసుకుందాం. ఓకే, ఇంత. ఇది ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏముంది, సంపాదించడం అనే టెక్స్ట్ ఉంది. ఇప్పుడు మనం దాన్ని యాడ్ చేసుకుందాం. ఈ డబ్బులు అనే దాన్ని కాపీ చేసుకుంటే ఇంకో కాపీ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ సంపాదించడం అనే టెక్స్ట్ యాడ్ చేసుకుందాం. సంపాదించడం. ఈ టెక్స్ట్ యాడ్ చేసుకొని దీన్ని కొంచెం ఇప్పుడు చిన్నగా చేసుకొని దీని సైజు, రొటేషన్, యాంగిల్ కొంచెం అన్ని కొంచెం సెట్ చేసుకుందాం. కరెక్ట్. ఓకే, ఇది ఓకే. ఇప్పుడు దీన్ని ఒకసారి కలర్ చెక్ చేసుకుందాం, ఏం కలర్ ఉందో. స్కై బ్లూ కలర్ ఉంది. ఇప్పుడు దీన్ని కలర్ లోకి వెళ్ళి కలర్ చేంజ్ చేసుకుందాం. కలర్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏముంది, ఎలా అనే వర్డ్ ఉంది. ఎలా అనే వర్డ్ ని టైప్ చేసుకుందాం. సేమ్ మళ్ళీ కాపీ, ఎడిట్ లోకి వెళ్ళి ఎలా అనే వర్డ్ ని టైప్ చేసి ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసి కొంచెం సైజ్ కొంచెం పెంచుకొని దీన్ని కలర్ చేంజ్ చేసుకుందాం. కలర్ ఎల్లో కలర్ ఉంది కాబట్టి ఎల్లో ఇచ్చేద్దాం. ఓకే, ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది. కానీ ఈ యూట్యూబ్ లోగో ఉంది కదా, ఇది 4 ప్లేసుల్లో ఉంది, అది ఒకటి యాడ్ చేసుకుంటే అయిపోతుంది. దానికోసం మళ్ళీ గ్యాలరీలోకి వెళ్ళి నా దగ్గర ఒక యూట్యూబ్ లోగో ఉంది ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నది, దాన్ని సెలెక్ట్ చేసుకుందాం. దాన్ని సెలెక్ట్ చేసుకొని క్రాప్ చేసుకొని తీసుకొని దాని సైజు కొంచెం చిన్నగా చేసుకొని ఒకటి ఏంటంటే అన్నిటి పని అయిపోయింది కాబట్టి అన్నిటికీ లాక్ చేసేసుకుందాం. లాక్ చేసేసుకొని దీని సైజు కొంచెం చిన్నగా చేసుకొని ఇక్కడ డబ్బులు అనే పదం ఉంది కదా, అక్కడ ఉంది, అక్కడ పెట్టేసుకుందాం. ఇంకోటి దాన్నే డూప్లికేట్ కాపీ చేసుకొని కొంచెం పెద్దగా చేసుకొని అన్వేషణ తలకాయ వెనకాల ఉంది కదా పైన, అక్కడ పెట్టేసుకుందాం. ఇంకోటి కాపీ చేసుకొని ఇక్కడ డబ్బులు అనే యువతల దాని సైడ్ కు పెట్టుకుందాం. లాస్ట్ ఇంకోటి కూడా కాపీ చేసుకొని ఎలా అనే పదం ఉంది కదా, దాని కింద చిన్న సైజ్ లో ఉంది, అక్కడ ప్లేస్ చేసుకుందాం. ఇంకోటి ఏంటంటే ఈ డబ్బులు కొంచెం కరెక్ట్ సైజ్ లో ఉన్నట్టు అనిపిస్తలేదు, కొంచెం ఇంకా సెట్ చేసుకుందాం దాన్ని. ఓకే, అలాగే వెనకాల పెట్టిన షేప్ ఇమేజ్ ఉంది కదా, ఆ షేప్ ఇమేజ్ ఒపాసిటీని కొంచెం పెంచుకుందాం 80 వరకు. ఓకే, అలాగే అన్వేషణ ఇమేజ్ ని కూడా కొంచెం సైజ్ పెంచుకొని సెట్ చేసుకుందాం. ఓకే, పర్ఫెక్ట్, రెడీ. మొత్తం రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఇమేజ్ అక్కడ పైన రైట్ సైడ్ లో 3 డాట్స్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేసి కస్టమ్ పైన క్లిక్ చేస్తే వెరీ హై అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ చేసుకోండి. మీ థంబ్నెయిల్ అనేది గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. మీరు ఒకసారి థంబ్నెయిల్ అబ్జర్వ్ చేస్తే అది అంత క్లారిటీగా ఉన్నట్టు అనిపిస్తలేదు, మొత్తం మబ్బు ఉంది. దానికోసం మీరు ఏం చేస్తారంటే చివరి వరకు చూసిన వాళ్ళకి ఒక బోనస్ టిప్ అనమాట. సేమ్ ప్లే స్టోర్ లో ఫోటో ట్యూన్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ యాప్ ఉంటది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకోండి.
ఓపెన్ చేస్తే యాప్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. దాంట్లో మీ థంబ్నెయిల్ సెలెక్ట్ చేసుకొని ఎన్హాన్స్ పైన క్లిక్ చేయండి. అది కొంచెంసేపు టైం తీసుకొని మీ ఫోటోని ఎన్హాన్స్ చేస్తుంది. చూసారా ఎలా ఉందో బిఫోర్ అండ్ ఆఫ్టర్. పైన డౌన్లోడ్ సింబల్ పైన క్లిక్ చేసి సేవ్ చేసుకోండి. మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. ఇదేమో ఒరిజినల్, ఇదేమో రీడిజైన్. ఎలా ఉందో మీరే కామెంట్ చేసి చెప్పండి.